హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి శనివారం కదా! ఇంటి ముందైతే ఇలా ముగ్గైతే పెట్టేసుకుంటున్నాను. ముగ్గైతే చాలా బాగా వచ్చింది. మీలా ఎంతమందికి తెలిసింది ముగ్గు గురించి? ఇది వచ్చేసి చుక్కలు 5 చుక్కలు ఒకటి వచ్చే వరకు అండి. ఇలా ముగ్గు పెట్టేసి సైడ్ అయితే ఇలా డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడ ముగ్గు పెట్టే టైం వచ్చేసి 4:00 అయితే అయిందండి. మార్నింగు నేనైతే బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకైతే లేచాను. ఎందుకు లేచాను ఏంటనేది మీ అందరికీ తెలుసు కదా! శనివారం అనేసరికి నాకు సప్త శనివారం పూజ అయితే ఉంటుంది కదా! సో పిల్లలకి లంచ్ అది పెట్టేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి నేను ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి 6వ వారం అయితే సప్త శనివారం వ్రతం అయితే చాలా చాలా బాగా అయితే జరిగిందండి. ఇక్కడ నాటు గులాబీలు తెద్దామని చెప్పేసి అనుకున్నారు, కానీ అది దొరకలేదంటే చిట్టు గులాబీలు అయితే తీసుకొచ్చారు. ఈ చిట్టు గులాబీలతో గోవిందనామాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా 6వ వారం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక వారం అయితే ఉంది, 7 వారాలు కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ అయితే 7వ వారం కాబట్టి ఇంకా 6వ వారం ఇలా చిట్టు గులాబీలతో చేసుకుందాంలే. నెక్స్ట్ వీక్ అయితే నాటు గులాబీలు తెప్పించేసి లాస్ట్ వీక్ కాబట్టి 7వ వారం కాబట్టి నాటు గులాబీలతో చేయొచ్చు అని చెప్పేసి ఉన్న వాటితోనే పూజ అయితే చేసేసుకుంటున్నాను. లేని వాటివి అప్పటికప్పుడు మనకి ఎక్కడి నుంచి దొరుకుతాయండి. ఉన్న వాటితోనే ఇలా పూజ అయితే చేసుకున్నాను. తులసిమాల అవన్నీ రాత్రి తెప్పించేసుకున్నానండి. ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా గోవిందనామాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు, పద్మాదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ ఇంకా హారతి తీసుకున్నాను ఇక్కడ. ఇంకా పెళ్లి దీపాలు కూడా చాలా బాగా వచ్చాయండి ఈ వారం అయితే. 6 వారాలు కూడా పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నానండి స్వామివారికి అయితే. మీరు కూడా ఈ హారతిని మీరు కూడా కళ్ళకైతే అద్దుకోండి. సాయంత్రం యథావిధిగా మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి కదా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు అయితే కాలీఫ్లవర్ అయితే వండి వాళ్ళకైతే క్యారేజ్ అయితే పెట్టేశాను. నేను ఈ సప్త శనివారాలు పూజ చేసుకున్నప్పుడు అన్నీ నైటే సిద్ధం చేసుకొని ఉంచుకుంటానండి. పిల్లలకి లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది కూడా, మార్నింగ్ ఏం టిఫిన్ వేయాలి ఏంటి అనేది కూడా నైటే ప్రిపేర్ అయిపోయి ఉంటానండి. ఇంకా ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది కదా, మళ్ళీ దోశలు ఇవన్నీ వేయాలంటే మనకి టైం అంతా ఇక్కడే పెట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇడ్లీ అయితే వేసేస్తానండి శనివారం రోజు. ఇక్కడ ఇంట్లో తినడానికి ఏమి లేవని చెప్పేసి ఇంట్లో పల్లీలు అయితే ఉన్నాయి, అవి అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇంకా స్నాక్స్ కింద తినేయచ్చు. ఒకసారి పల్లీలు వేగించేసి పెట్టేసుకొని బెల్లం ముక్క నంచుకొని తింటే బాగుంటుంది కదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పని అంతా కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా సంధ్య దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం అయితే ఉందామని అనుకున్నాను కానీ అసలు ఓపిక అయితే లేదు. ఈ వారం అయితే చాలా నీరసం వచ్చేసిందండి. ఇంకా నేను అక్కడికి ఫ్రూట్స్ అవి తింటానే ఉన్నాను. పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇడ్లీ అయితే వేసుకొని టిఫిన్ అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్